పూర్వము బ్రాహ్మిన్స్ ఓన్లీ ఈ పౌరహిత్వము, అర్చకత్వం మాత్రమే చేశారా? లేకుంటే మిగతా వృత్తులు గూడా చేశారా? నేను ఇదివరకు ఇంకొక వీడియోలో చెప్పాను నేను. హ్మ్. ఏంటంటే వృత్తులను మార్చుకునేవాళ్ళు మనుషులు. ఓకే. ఎందుకు మార్చుకునేవాళ్ళంటే తమ యొక్క అవసరం ఆ విధంగా మార్చేసేది. ఓకే. సో, ఒకప్పుడు మన దేశము విదేశీయుల పాలనలోకి వెళ్ళిన తర్వాత హ్మ్. హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. అవును. గ్రామాల పైన దాడులు జరిగినాయి. హ్మ్. తర్వాత దేవాలయాల పైన దాడులు హ్మ్. జరిగినాయి. తర్వాత మత మార్పిడిలు జరిగినాయి. అవును. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళి వాళ్ళను స్లేవ్స్‌గా హ్మ్. అమ్మేసినటువంటి అవును. ఘటనలు చాలా. ఇట్లాంటివి కూడా జరిగినాయి. సో, ఈ సమయంలో ఏమైందంటే చాలా హ్మ్. మంది ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం పడ్డది. అవునా? సంచారం చేయాల్సినటువంటి అవసరం పడ్డది. అంటే ఓకే. తమ బ్రతుకు తెరువు కోసము ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం పడ్డది. ఓకే. సో, అందులో బ్రాహ్మణులు కూడా ఉన్నారు. హ్మ్. అవునా? ఎందుకంటే వాళ్ళకి గూడా ఆహారం అనేది అవసరం. నీకు కేవలం వేద విద్య వచ్చినంత మాత్రాన అది హ్మ్. తిండి పెడతదా? లేదు గదా! అవును. నువ్వు ఖచ్చితంగా నువ్వేదైనా శ్రమ పడాల్సిందే. హ్మ్. కాబట్టి ఒకప్పుడు వాళ్ళు కూడా సంచారం జేషిండ్రు. ఓకే. సో, ఈ సంచారం చేస్తున్నప్పుడు వాళ్ళు బుర్రకథలు చెప్పడం గాని, హ్మ్. లేకపోతే హరికథలు చెప్పడం గాని, ఈ వృత్తిని గూడా ఎంచుకున్నారు. ఓకే. సో, గ్రామానికి తిరిగి ఈరోజు మనము బ్రాహ్మణులు హిందూ ధర్మాన్ని ప్రచారం చేశారంటారు గదా! హ్మ్. కానీ కాదు. సంచార జాతుల వాళ్ళు ప్రచారం చేశారు నిజానికి. అవునా? హ్మ్. గ్రామానికొచ్చి వాళ్ళు నాటకాలేయడం గాని, హ్మ్. లేకపోతే కథలు చెప్పడం గాని, హ్మ్. ఇవంతా బ్రాహ్మణులు చేయలేదు. అంటే ఓకే. ఈరోజు మనం ఎవరైతే బ్రాహ్మణులు అన్నట్లు హ్మ్. వాళ్ళు చేయలేదు. అవును. సంచార జాతుల వాళ్ళు చేశారు. ఓకే. అవునా? గ్రామానికి తిరిగి వాళ్ళు చేశారు వాళ్ళు. హ్మ్. అదొక వృత్తిలాగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. హ్మ్. ఎవరు బ్రాహ్మణులే. అవునా? నీకు వేద విద్య అందింది. నీ బ్రతుకు తెరువు కోసం నువ్వు ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం పడ్డది. హ్మ్. ఆ అవసరం నిన్నెట్లా మార్చేసిందంటే, నువ్వు ఒక వృత్తిని ఎంచుకునే విధంగా మార్చేసింది. హ్మ్. ఏ విధంగా అంటే ఇలా అను. ఓకే. ఇంకొకటి ఒక బ్రాహ్మణుడున్నాడు. హ్మ్. ఆ బ్రాహ్మణుడి కడుపులో పుట్టినటువంటి పిల్లవాడు హ్మ్. ఖచ్చితంగా బ్రాహ్మణుడే అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అతను ఒక క్షత్రియుడు అవ్వచ్చు. ఓకే. లేదా అతను ఒక శ్రామికుడు అవ్వచ్చు. హ్మ్. ఒకప్పుడు బ్రాహ్మణులు తనకిద్దరు కొడుకులు పుట్టారనుకోండి. ఆ! ఒకడేమో విద్యను అందిపుచ్చుకోవడానికి ఆసక్తి గలవాడు ఓకే. ఉన్నాడు. హ్మ్. ఇంకొకడేమో ఆ ఆసక్తి లేదనుకుందాం. హ్మ్. ఈ ఆసక్తి లేనివాడు బ్రాహ్మణుడు ఎట్లయితాడు? అవును. తన బ్రతుకు తెరువు కోసం తనకంటూ ఒక వృత్తిని ఎంచుకోవాల్సిందే. హ్మ్. సో, ఆ సమయంలో అతను ఒక కర్షకుడు అయ్యుండేమో. ఓకే. ఎందుకంటే మనిషి అవసరం అనేది తను ఫలానా వృత్తిని ఎంచుకునే విధంగా తయారు చేస్తది. హ్మ్. సో, ఈ రకంగా బ్రాహ్మణులనే వాళ్ళు కేవలము అర్చకత్వము లేకపోతే పౌరోహిత్యం మాత్రమే చేశారనేది అబద్ధం. ఓకే. అంటే కొందరు ఎంచుకున్నారు. హ్మ్. తర్వాత కుటుంబ వంశపారంపర్యంగా గూడా కొందరు ఎంచుకున్నారు. కానీ తనకు పుట్టినటువంటి అందరి పిల్లలు అదే వృత్తిలో ఉన్నారు అనేది అది కరెక్ట్ గాదు. హ్మ్. ఎందుకంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తులు తమ వృత్తులను గూడా మార్చుకుంటారు. అవును.